తిరుపతి జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోయారా? రేణిగుంట మండలంలో చర్చి భూములపై వివాదం తార స్థాయికి చేరిందా? ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు కర్చీఫ్ పడాల్సిందేనా? గాజుల మండ్యంలోని చర్చి భూములనే వెంచర్లు వేస్తున్న సీన్ చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 75, 76లో ఉన్న దాదాపు 7 రకాల చర్చి భూములు తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాయి. కోట్ల రూపాయల విలువైన ఈ భూములను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారని స్థానిక క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. మైనారిటీ ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం నేరమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని వారు వాదిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ విలువ దాదాపు 100 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడుతున్న ఈ భూమిని కేవలం 3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని క్రైస్తవ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే స్థలంలో రైతుల సంక్షేమం పేరుతో గోడౌన్ నిర్మాణానికి బ్యాంకు నుంచి 36 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ నిర్వాహకులు ఈ భూములను విక్రయించారని, ఆ విక్రయాలను వ్యతిరేకిస్తూ కోర్టును కూడా ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. అవును, ఇప్పుడు చర్చి రెండు గ్రూపులుగా ఉంది కాబట్టి ఒకరికి తెలియకుండా ఒకరు అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేదని ఒకరి మీద ఒకరు చెప్పుకొని వాళ్ళు లబ్ధి పొందుతూ ఉంటారు. అది మేము లోకల్గా ఉండే వాళ్ళని అడిగితే మీకు అంత హక్కు మీకు లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే మేము ఖచ్చితంగా మా ఆస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. అది ఎంత దూరమైనా వెళ్ళేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ కూడా ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా చర్చి కొరకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు అనుభవించుకున్నారు అంతే తప్పనించి చర్చికి 1 రూపాయి కూడా అకౌంటబిలిటీ ఎవరు చూపించలేదు. స్థానికుల రక్తంతో కట్టుకున్నాం ఈ చర్చి. మేము ప్రతి ఒక్కరూ వాళ్ళ డొనేషన్స్ ద్వారానే మేము కట్టుకున్నాం. ఎవరిని మేము ఆశించలేదు. ఇది మా రక్తం, ఇది చెప్పాలి అంటే. అవును, ఇప్పుడు చర్చి రెండు గ్రూపులుగా ఉంది కాబట్టి. ఈ వ్యవహారంపై గాజుల మాన్యం మాజీ సర్పంచ్ శ్రీరాజ్ రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి అర్జీ సమర్పించారు. చర్చి ఆస్తులను విక్రయించే హక్కు ఎవరికీ లేదని ఫిర్యాదులో చెప్పారు. అక్రమంగా జరిగిన క్రయ విక్రయాలను రద్దు చేసి భూములను చర్చికి తిరిగి అప్పగించాలని ఆయన కోరారు. ఈ అంశంపై స్థానిక క్రైస్తవుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగపరంగా మాకున్న ఎస్ఏఎల్సి బైలాస్ ప్రకారము చర్చ్ అంటే ఎస్ఏఎల్సి హ్యాస్ పవర్ అమ్మడానికి, లీజుకి ఇవ్వడానికి, కొనడానికి అధికారం ఉంది. అది ఆ విధంగా రాజ్యాంగం ఉంది. సొసైటీ సెక్షన్ 23 కింద ఇది రిజిస్టర్ అయింది. ఇప్పుడు కాదు, 1954లో రిజిస్టర్ అయింది. సో కాబట్టి సొసైటీ భూములు అమ్మకూడదు అనేది, అంటే అమ్మడానికి ట్రస్ట్కి అధికారము లేదు అనేది, అది ఆల్రెడీ ట్రస్టీలో ఆ విధంగా బైలాస్ ఉంటే అది వర్తిస్తుంది. లేకపోతే మామూలుగా దీంట్లో రాసుకుంటే ఇది అవుతుంది. దానికి లేదు అని ఎందుకు చెప్తున్నాను మీకంటే, వీళ్ళు అమ్మేసిన ప్రాపర్టీస్ మీద చాలాసార్లు కోర్టులో కేసులు వేసినప్పుడు, ఇప్పుడు అది లేనప్పుడు సులభంగా కేసు కొట్టేయాలి కదా కోర్టు. ట్రస్ట్ భూములు వాడు అమ్మడానికి లేదు, నువ్వు అమ్మడానికి లేదు, ట్రస్ట్ భూములు ఎవడు అమ్మడానికి లేదని కోర్టులు కొట్టేయాలి కదా. మరి ఎందుకు అనుమతిస్తూ ఉన్నాయి? ఇప్పుడు చాలాసార్లు మేము పెండింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుసుకొని మేము అబ్జెక్షన్ చేస్తే హైకోర్టు రిలీజ్ చేస్తూ ఉంది డాక్యుమెంట్. రాజ్యాంగపరంగా మాకున్న ఎస్ఏఎల్సి బైలాస్ ప్రకారం ఫిర్యాదుల నేపథ్యంలో రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. చర్చి ఆస్తులకు సంబంధించి అక్రమ క్రయ విక్రయాలు జరిగాయన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ భూములపై వెంచర్లు వేస్తున్నవారు, అలాగే గతంలో క్రయ విక్రయాలు జరిపిన వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని, రికార్డుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్లు 75, 76 సర్వే నెంబర్లు చర్చి ఆస్తులు సంబంధించినవని, వీటికి సంబంధించి సంబంధం లేని వ్యక్తులు క్రయ విక్రయాలు చేసి ఆ తర్వాత వేరే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్గా వేస్తున్నారనే ఫిర్యాదు అందింది. దీన్ని అనుసరించి డాక్యుమెంట్స్ అన్నీ ఒకటి రెవెన్యూ రికార్డ్స్ని పరిశీలించడం అయింది. అలాగే సబ్ రిజిస్ట్రేషన్ సంబంధించి రికార్డులు కొన్ని వెరిఫై చేయాల్సి ఉంది. వీటన్నిటి కోసము మనము ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తున్నారో వాళ్లకు కానీ, అలాగే చర్చికి సంబంధించి ఎవరైతే క్రయ విక్రయాలు చేశారో వారికి కానీ నోటీసులు పంపించడం జరుగుతుంది. ఇటువంటి ఏదైనా
ఈ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చర్చిలకు సంబంధించినటువంటి చెల్లుతుందా అనేది ఆ రిజిస్టర్ డాక్యుమెంట్స్ని రెవెన్యూ రికార్డ్స్ని పరిశీలించి తర్వాత దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్లు 75, 76 సర్వే నెంబర్లు చర్చి ఆస్తులు సంబంధించినవని, వీటికి సంబంధించి సంబంధం లేని వ్యక్తులు క్రయ విక్రయాలు చేసి